హాయ్ అండి. కొర్రలతో చికెన్ పుల్వా రైస్ అండి. మామిడి తురుము వేసుకొని ఒక కాయ మామిడి తురుము అది చికెన్ ఒక పావు కిలో తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉప్పు కారము పసుపు కొద్దిగా ఆయిల్ వేసి సైడ్కి పెట్టుకోవాలి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఇది. కొర్రలు కప్పున్నర వాటర్ అయితే తీసుకోవాలి. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి లవంగా దాల్చిన చెక్క యాలక్కాయ మిరియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. కొర్రలు శుభ్రంగా కడిగేసి కప్పున్నర వాటర్ పోసి సైడ్కి పెట్టాలి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సైడ్కి తీసుకోవాలి. అదే కుక్కర్లో కొద్దిగా నెయ్యి మళ్ళీ వేసుకొని లవంగా దాల్చిన చెక్క యాలక్కాయ కొద్దిగా సాజీర వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. వేగిన తర్వాత సైడ్కి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేపుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనకి కొర్రలు ఎప్పుడు కూడా గట్టిగా అయిపోతాయండి. మనం వండి సైడ్ పెట్టామంటే గాలికి గట్టిగా అయిపోతాయి. గాలి బారకుండా మనం హాట్ బాక్స్లో కానీ లేదంటే కుక్కర్ మూత తీయకుండా అలాగే పెట్టినట్లయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఆ రుబ్బుకున్న మసాలా మామిడి తురిమేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఇది వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. సైడ్కి పెట్టేసుకొని గాలి అంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసి మనం కొర్రలు సైడ్కి పెట్టుకున్నాం కదా, ఆ కొర్రలకి కప్పున్నర వాటర్ తీసుకోండి. చాలా బాగుంటుంది. కొర్రలు మనం ఇంకా కొర్రలకు సరిపడగా నేను రాళ్ళుప్పు వేసుకున్నాను. అంతకుముందు చికెన్కి సరిపడగా వేసుకున్నాను. మళ్ళీ 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి. కొర్రలు ఎవరైనా కొత్తగా వండేటట్టు అయితే మీరు పప్పు కానీ లేదంటే రసం కానీ తిన్నట్లయితే 1 కప్పు కొర్రలకి 2 కప్పులు వాటర్ అనేది పోసుకోండి. మెత్తగా ఉంటుంది. చాలా మెత్తగా ఉంటే సాఫ్ట్గా తినాలనిపిస్తుంది. ఎప్పుడే కొర్రలు వండినా సరే గాలికి వదిలిపెడితే గట్టిగా అయిపోతుంది. అందుకనే హాట్ బాక్స్లో కానీ లేదంటే మూత పెట్టుకొని ఉంచండి. అప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మూత ఓపెన్ చేసి ఒక రౌండ్ కలిపేసి వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టి చల్లగా అయ్యే వరకు కూడా మూత తీయకపోతే మనకి పొడి పొడిగా గలగలలాడుతూ చక్కగా కొర్రలతో పుల్వా రైస్ చాలా బాగుంటుంది. నేను వెంటనే తీసేసాను కానీ చాలా టేస్ట్గానే ఉంది. మీరు టైం ఉన్నట్లయితే చక్కగా పొడి పొడిగా గాలికి చల్లగా అయిపోతే పొడి పొడిగా వచ్చేస్తుందండి. కొర్రలకు ఒకసారి అలవాటు పడ్డామంటే మామూలు రైస్ అనేది తినబుద్ధి కాదు. మనకి ఆరోగ్యంగా అంత టేస్ట్గా కూడా ఉంటాయి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.